హలో గైస్, జర్మనీకి ఫస్ట్ టైం ల్యాండ్ అయ్యాక చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ కొన్ని డేస్లో కొన్ని కల్చరల్ షాక్స్ ఫేస్ చేస్తాం. ఇండియాలో నార్మల్గా అనిపించే కొన్ని థింగ్స్ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ వీడియోలో జర్మనీ వర్సెస్ ఇండియా బిగ్గెస్ట్ షాక్స్ నా పర్సనల్ అబ్జర్వేషన్తో షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సైలెన్స్ కల్చర్ అండ్ హార్న్ షాక్. ఇండియాలో రోడ్డు మీద హార్న్ సౌండ్ నార్మల్, జర్మన్లో ఆల్మోస్ట్ యూజ్ చేయరు. అన్నెసరిగా హార్న్ యూజ్ చేస్తే పీపుల్ సీరియస్గా చూస్తారు. అపార్ట్మెంట్స్లో రూజైట్ ఉంటుంది, అంటే నైట్ సైలెన్స్ హవర్ స్ట్రిక్ట్. నథింగ్ బట్ మనం 10 తర్వాత బాగా సౌండ్ వచ్చే గ్రైండర్స్ కానీ లేకపోతే సౌండ్ బార్స్ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని విని పార్టీ చేసేలా లేదు. సండే ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఇండియాలో సండే షాపింగ్, మూవీస్, మాల్స్ ఫుల్ బిజీ. జర్మన్లో సండే అయితే ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్ క్లోజ్. ఎగ్జాంపుల్గా లిడిల్, ఆల్డీ అని ఉంటాయి ఇక్కడ. సో ప్లానింగ్ లేకుండా సండేకి గ్రాసరీస్ కావాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. థర్డ్ వచ్చేసి పోలీస్ స్ట్రిక్ట్నెస్ అండ్ ఫైన్స్. ఇండియాలో కొన్నిసార్లు స్మాల్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేస్తారు, కానీ జర్మన్లో రూల్స్ అంటే రూల్సే. ఎగ్జాంపుల్, ట్రైన్ టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తే హెవీ ఫైన్స్ ఉంటాయి. స్పీడ్ కెమెరా ప్రతి దగ్గర ఉంటుంది. ఇది ఫియర్ క్రియేట్ చేయడానికి కాదు, ఇక్కడ రూల్స్ అలా ఉంటాయని చెప్పడానికి. అప్పుడప్పుడు దీనికి కూడా ఫైన్స్ పడతాయి అనే టైప్లో ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి వచ్చిందిరా క్లీన్లీనెస్ అండ్ రీసైక్లింగ్. జర్మన్లో పబ్లిక్ ప్లేసెస్ చాలా క్లీన్గా ఉంటాయి. ట్రాష్ సపరేట్గా వేయాలి, ప్లాస్టిక్, పేపర్, బయో వేస్ట్ అని ఉంటుంది. రాంగ్ సపరేషన్ చేస్తే వార్నింగ్ వస్తుంది. ఇండియాతో కంపేర్ చేస్తే ఇది చాలా బిగ్ డిఫరెన్స్. ఫిఫ్త్ వచ్చేసి డైరెక్ట్ కమ్యూనికేషన్ స్టైల్. జర్మన్లో పీపుల్ చాలా స్ట్రైట్గా మాట్లాడతారు. ఇండైరెక్ట్ హింట్స్, ఓవర్ పొలైట్నెస్ చాలా తక్కువ. ఫస్ట్ షాక్ అనిపిస్తుంది, కానీ క్లారిటీ ఎక్కువ. సిక్స్త్ బిగ్గెస్ట్ షాక్ ఏంటో తెలుసా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. జర్మన్లో బీర్ ప్రైస్. ఇండియాలో బీర్ కొనాలి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కానీ జర్మన్లో సూపర్ మార్కెట్లో చూస్తే షాక్ అవుతారు. ఎగ్జాంపుల్గా లిడిల్, రెవే అనే సూపర్ మార్కెట్స్ ఉంటాయి. దానిలో 50 to 100 రూపీస్లో బీర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తే జర్మన్లో వాటర్ కన్నా బీర్ చీపా అని డౌట్ వస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ట్యాప్ వాటర్ ఫ్రీగా డ్రింక్ చేయొచ్చు. జర్మన్లో బీర్ కల్చర్ స్ట్రాంగ్ కాబట్టి నార్మల్గా గ్రాసరీ ఐటమ్ లాగా ట్రీట్ చేస్తారు. సో గైస్, ఫైనల్గా ఇండియాలో మనకి ఎమోషన్, కమ్యూనిటీ, ఎనర్జీ ఉంటాయి. జర్మన్లో సైలెన్స్, స్ట్రక్చర్, ఇండిపెండెన్స్ ఉంటాయి. బీర్ చీప్ ఉండొచ్చు, కానీ లైఫ్ మాత్రం ఈజీ కాదు. ఫ్రీడమ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ కూడా డబల్ ఉంటుంది. షాక్ అవ్వచ్చు ఫస్ట్, కల్చర్ డిఫరెంట్ అనిపించవచ్చు, లోన్లీ కూడా ఫీల్ అవ్వచ్చు. కానీ అడాప్ట్ అయితే జర్మన్ లైఫ్ మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చేస్తుంది. జర్మన్లో సర్వే అయిన వాడు వరల్డ్లో ఎక్కడైనా సర్వే అవ్వగలరు. మీరు జర్మనీ చూస్ చేస్తారా లేదా ఇండియాలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి మీ డిసిషన్ని. ఇంకా జర్మన్ రియాలిటీ గురించి రా కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఏంటి అక్కడ 9 అయిందా టైము? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.